నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో ఏం తెలియజేస్తున్నాము అనంటే, ఈ వీడియోలో ఉన్న ఫోటోని ఒక 5 నిమిషాల పాటు మీరు చూడగలిగితే మీరు అనుకున్నది అనుకున్నట్టుగా 24 గంటల్లో జరిగి తీరుతుంది అని ఒక వీడియో చేస్తున్నామండి. అంటే ఈరోజు చాలా శక్తివంతమైన రోజండి. అంటే కార్తీక నక్షత్రం, కుబేర కార్తీక నక్షత్రం కలిసి వచ్చిన రోజండి ఈరోజు. మనకి గురువారం నాడు ఇలాంటి విషయాలు కలిసి రావడం అనేది చాలా మహా అద్భుతం. కార్తీక నక్షత్రాన్నే కీర్తిక అనే కూడా అంటారనమాట. అంటే కుమారస్వామికి చాలా శక్తివంతమైన రోజండి. అలాంటి రోజున మనం చూడవలసిన ఒక శక్తివంతమైన ఫోటో ఇందులో ఉందండి. ఆ ఫోటోని కనుక చూస్తూ ఒక 5 నిమిషాల పాటు చూడగలిగితే మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది అనేది నిజంగా అక్షరాల అనే కంటే 100కి 100% నిజమండి. మీరు వీడియోని పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక ఒక చిన్న లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువుగారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నెంబర్ 9347293375 అండి. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. మన ఛానల్లో మనం ఇలాగా రిలేటెడ్గా ఎన్నో వీడియోస్ చేశామండి. అంటే ఒక శక్తివంతమైన ఫోటోని చూసినంత మాత్రాన మనం అనుకున్నది జరుగుతుందా అక్క అని కూడా చాలామందికి డౌట్ రావచ్చు. నిజంగా జరిగింది అని చెప్పిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారండి. అంటే శక్తివంతమైన ఇమేజెస్ అండి ఇవి. మన సాధారణంగా మన గూగుల్లో కూడా సెర్చ్ చేసినా కూడా దొరకవు. మనకి తెలిసిన వాళ్ళు నిజంగా చాలా పెద్దవాళ్ళండి. మనకు తెలిసిన వాళ్ళు మహాశక్తి ఉన్నవాళ్ళు. అంటే మనకి అనుకున్న తర్వాత జరిగింది అని చెప్పి తెలియచేయడం వల్ల మనం వీడియోస్ చేస్తున్నాం అనమాట. అందువల్ల ఈరోజు అండి మనకి గురువారం కార్తీక నక్షత్రం అంటే కీర్తిక కుమారస్వామికి శక్తివంతమైన రోజు అండి. అంటే సుబ్రహ్మణ్య స్వామికి శక్తివంతమైన రోజు. సాధారణంగా ఈ భగవంతుడిని మనం ఎందుకు తలుచుకుంటూ ఉంటామండి. అంతేకాకుండా ఇంకొక విషయం అండి, ఇప్పుడు మనకి కార్తీక మాసం వేరే జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో ఇలాంటి కీర్తిక రావడం అంటే కార్తీక నక్షత్రం కలిసి గురువారం నాడు రావడం అనేది మహా విశేషం అండి. అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. ఆ పరమేశ్వరుని దయ వల్ల. పరమేశ్వరుడు అంటే నిజంగా సాక్షాత్తు కుమారస్వామికి తండ్రి అండి. అందువల్ల వాళ్ళిద్దరికీ కలిసి వచ్చే మంచి రోజులలో మన శక్తివంతమైన పరిహారాలు కొన్ని చేశాము అనంటే సాక్షాత్తు నిజంగా ఇద్దరి దీవెనలు ఆశీర్వాదం మనకి దొరికినట్టేనండి. అందువల్ల ఈరోజు చూడబోయే ఈ ఇమేజ్ని పూర్తిగా అంటే వీడియోని పూర్తిగా చూడండి. ఇమేజ్ మాత్రమే చూస్తే మీకు అర్థం కాదు, నేను క్లియర్గా తెలియజేస్తాను. ఒక 5 నిమిషాల పాటు. ఏంటి ఈ ఇమేజ్ అంత శక్తి అంటే కుమారస్వామి జాతకం అండి. ఆయన జాతకాన్ని బ్రహ్మదేవుడు రాసేటప్పుడు నిజంగా ఎవరికంటైతే కనుక ఈ జాతకం అనేది పడుతుందో వాళ్ళందరి కోరికలు కూడా తీరాలి అని కుమారస్వామి కోరుకున్నారంటండి. అందువల్ల ఈ జాతకానికి అంత స్పెషల్ అనమాట. నిజంగా ఒక 5 నిమిషాల పాటు మీ కష్టం ఏదైనా ఉన్నా కూడా, కోరిక ఉన్నా కూడా అది మనసులో అనుకుంటూ ఈ ఇమేజ్ని చూడండి. అది కూడా ఎలా చూడాలి అనేది కూడా నేను తెలియజేస్తాను. ఇంకా ఇదిగా చూడండి ఫ్రెండ్స్, ఇదే మన కుమారస్వామి శ్రీ కుమారస్వామి వారి జాతకం అండి. నిజంగా ఇందులో ఎలా అయితే కనుక మనం రాసామో అలాగే మీరు కూడా అనుకోవాలండి. వీలైతే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే కనుక మీరు ఒక బుక్లో అయినా సరే రాసుకోండి. ఒక 5 నిమిషాల పాటు చూడండి ఫ్రెండ్స్. ఎలా చూడాలి, ఎలా చూడడం మాత్రం మనకు అర్థం కాదు కాబట్టి క్లియర్గా తెలియజేస్తున్నాను. ఆయన పుట్టిన నక్షత్రం ఏంటి అని అంటే విశాఖ నక్షత్రం అండి. విశాఖ నక్షత్రం మనకి కుడి చేతి వైపు నుంచి 2వ లైన్లో అంటే 2వ గడిలో ఏముంది లగ్నం దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయాలన్నమాట. స్టార్ట్ చేసిన తర్వాత కింద నుంచి మనకి లగ్నం నుంచి 4వ స్థానంలో అంటే 4వ శుభ స్థానం అండి అది. అందులో చంద్రుడు, కుజుడు,
శనీశ్వరుడు ఉన్నారండి. ఐదవ స్థానంలో పూర్వ భాగ్యస్థానం అండి, అంటే అందులో కేతు ఉన్నాడనమాట. తొమ్మిదవ స్థానం అంటే గురుస్థానం, అంటే గురువు ఉన్నారు అందులో. ఆ తర్వాత పదవ స్థానంలో పదవ స్థానాన్ని మనం వ్యాపార స్థానం అని అంటారు. అంటే అది కూడా కర్మస్థానం అనమాట. అంటే మనం ఎలాంటి వ్యాపారాలు చేసినా అందులో సక్సెస్ అవ్వాలి అంటే ఈ స్థానం అనేది చాలా శక్తివంతమైనది. అందులో సూర్యుడు బుధుడు ఉన్నాడనమాట. ఆ తర్వాత 11వ స్థానంలో రాహువు శుక్రుడు ఉన్నాడండి. ఇలాగా మనం చూస్తూ రావాలండి. అంటే లగ్నం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు నేను చెప్పిన విధంగా 4వ స్థానం నుంచి చంద్రుడు, కుజుడు, శని అని చెప్పి శనీశ్వరుని దగ్గర నుంచి మనం అలా పైకి చూసుకుంటూ పైకి వెళ్ళాలండి. ఎందువల్లనంటే మన జాతకం కూడా ఇలాగే కింద నుంచి అలా పైకి వెళుతూ ఉంటుంది కొంచెం కొంచెంగా. ఈ జాతకాన్ని ఎవరైతే కనుక ఒక 5 నిమిషాల దగ్గర నుంచి 15 నిమిషాల వరకు మనం చంద్రుడు, కుజుడు, శనీశ్వరుడు, కేతువు, గురువు, సూర్యుడు, బుధుడు, రాహువు, శుక్రుడు అని చెప్పి మనం ఆ గ్రహాల పేర్లు చెప్పుకుంటూ కుమారస్వామిని తలుచుకొని చక్కగా మన కోరికను గనక అనుకోగలిగితే ఆయన నిజంగా కోరుకున్న వరం అండి. ఈశ్వరుని దగ్గర, బ్రహ్మదేవుని దగ్గర, ఈశ్వరుని దగ్గర కోరుకున్న ఒక కోరిక అనమాట. తమ భక్తులందరికీ కూడా తమ కష్టాలను తీర్చాలి అని. అందువల్ల మీరు ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మీ మనీ పర్సులో పెట్టుకున్నా సరే, లేదంటే ఒక చిన్న ప్రింట్అవుట్ తీసుకోండి, లేదంటే మీరు ఒక బుక్లో రాసి పెట్టుకోండి. ఈ పేపర్ని మీరు ఒక 5 నిమిషాలు కంటిన్యూస్గా చూసినా చాలు. మీరు ఇంకా ఎలా పర్సులో పెట్టుకున్నా పర్వాలేదు, అనుకుంటూ చూస్తున్నా పర్వాలేదు. ఖచ్చితంగా అండి మనకి 24 గంటల్లో ఒక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. ఒక ఆవిడ నాకు తెలియచేశారండి, అక్క నేను ఇంతకుముందు కూడా మనం తెలియచేసాం పోయిన సంవత్సరం తెలియచేసినప్పుడు ఆవిడ అన్నారనమాట, ఆవిడకి భూమికి సంబంధించిన గొడవలు అనేవి కోర్టు తగాదాలలో ఉన్నాయక్క, అవి నాకు నిజంగా ఈ జాతకానికి అంత శక్తి ఉందక్క, మీరు మళ్ళీ కూడా నాకు ముందుగానే తెలియచేయండి అని. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇలా వస్తుందండి. అందువల్ల ఈరోజు చూసిన వాళ్ళు, అంటే ఈరోజు చూసినా సరే, లేదంటే కనుక తర్వాతైనా సరే మంగళవారం ఆయనకి స్పెషల్ కాబట్టి మంగళవారం రోజైనా సరే మీరు ఈ వీడియోని చూడొచ్చండి, ఈరోజు మిస్ అయిన వాళ్ళు. అంతేకాకుండా మీరు ఇంకా కూడా అండి, మీరు ఇది ఒక పేపర్ మీద రెడ్ కలర్ పెన్నుతో వేసుకోండి, లేదంటే గ్రీన్ కలర్ పెన్ను కానీ బ్లూ కలర్ పెన్ను కానీ ఏ పెన్నుతో అయినా సరే మీరు బుక్లో రాసుకున్నా సరే ఆ పేపర్ని మీరు బీరువాలో అంటించినా కూడా మంచి రిజల్ట్ కనిపిస్తుందండి. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే ఏదైనా ఒక కోరిక గురించి అనుకోండి, చాలా గట్టిగా ఖచ్చితమైన రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. అంతేకాకుండా అండి, అక్క ఇది మేము డేట్ అక్క ఈరోజు నేను ఇది చూశాను అంటే ఈ వీడియో చూశాను నేను అనుకోవచ్చా అనుకోకూడదా అంటే అలాంటి పట్టింపులన్నీ ఏమీ లేవండి. మీరు ఈ వీడియో చూసేవాళ్ళు వీడియో చూసేటప్పుడే మీరు అనుకోవచ్చు. మంత్రాలకి మనం పెద్దగా పట్టింపు లేదు కాబట్టి మీరు ఇలాంటి జాతకాన్ని చూసేటప్పుడు ఎవరైనా నాన్ వెజ్ తినేసానక్క నేను ఈరోజు చూడొచ్చా చూడకూడదు అన్న డౌట్ అనేది లేకుండా మీరు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేయొచ్చండి. అంతేకాకుండా మీరు చూసిన తర్వాత మీరు ఇంకొక 10 మందికి తెలియచేయండి. ఎందుకంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మళ్ళీ ఇంకోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.